హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 26. మనము కొన్ని పాయింట్స్ చెప్పుకుంటున్నాము. లూయిస్ ఎల్హే గారు మార్పుని నిరాకరించే తత్వం అనే దాని గురించి రకరకాల హెడ్డింగ్స్తో రకరకాల పాయింట్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ డైలీ లైఫ్లో ఎక్కడో దగ్గర ఎదురయ్యే విధంగానే ఉంటాయన్నమాట. తను చెప్పేవన్నీ కూడా నమ్మకాల గురించి చెప్పారు. విషయం తెలుసుకోకుండా మనం ముందే నిజమని నమ్మేస్తాము, లేదా మనకు నచ్చకపోతే ఏ విధంగా బిహేవ్ చేస్తాము, లేదా ఇతరుల మీదకి ఎలా బ్లేమ్ చేస్తాము, లేదా మనలో ఉండిపోయిన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకొని అది ఒక కారణంగా చూపుతూ మనలో మార్పు చెందాల్సిన అవసరం ఉన్నా కూడా మనము మార్పు చెందకుండా ఎలా ఉంటాము, చాలా పాయింట్స్ చెప్పారు. సో మనము అందులో భాగంగానే ఇతరులు అన్న టాపిక్లో ఉన్నాము. మార్పును నిరాకరించే తత్వంలో ఇతరులను వాడుకొని లేదా ఇతరులను బ్లేమ్ చేసి, అంటే కావాలని కాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాము అని కూడా మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు అది ఒక కారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సింపుల్గా ఎవరికి అపకారం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ మీద పెట్టము, కానీ లోపల ఉన్న మార్పు నిరాకరించే తత్వం వల్ల ఒక రీజన్ కొరకు వెతుకుతూ ఉంటాము. అలాంటప్పుడు కొన్నిసార్లు ఆ ఇతరులు అనేది కూడా రీజన్ కనిపించవచ్చు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సమ్టైమ్స్ మనము మన పిల్లల మీద కూడా అంటాము. పిల్లల మీద మనకి ఎక్కడ కోపం ఉంటుంది? ఏ తల్లిదండ్రులకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు. వాళ్ళని బ్లేమ్ చేయాలని ఎవ్వరు కూడా అనుకోరు. కానీ మనం ఏం చెప్తాము? ఎక్కడండి నాకు పిల్లలు ఉంటారు, కుదరదండి. ఆ పిల్లలు చిన్న పిల్లలు కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, కాస్త పెద్దయిన పిల్లలు కావచ్చు, బట్ స్టిల్ మనము పిల్లలు ఉంటారు అందుకని నాకు కుదరదు. అది ఏదైనా పని కానివ్వండి, ఏదైనా నేర్చుకోవడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అంటాము. నిజంగా లోనికి వెళ్ళి చూస్తే, లోతుల్లోకి వెళ్ళి చూస్తే అది అంత పెద్ద కారణం కాదు. మనం వర్క్ అరౌండ్ చేయొచ్చు. వర్క్ అరౌండ్ అంటే దాని ఇన్ కేస్ అది అది మనము ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు, ఒక కళ నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం, లేదా సంగీతం ఇష్టం, నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ కుదురుతుందండి? కుదరదు. పిల్లలు అని చెప్పామనుకోండి, ఒక్కసారి ఆ పర్టిక్యులర్ వాక్యం ఏదైతే అంటున్నామో దాన్ని పట్టుకొని లోతుగా మనం చూసినట్లయితే అసలు కారణం అది కాదు. మనం నేర్చుకోవడానికి ఇష్టం ఉంది, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ఎటువంటి శక్తి ఖర్చు చేయాలి అనుకోవట్లేదు మనం. అక్కడ మార్పు నిరాకరించే తత్వం అది. అదర్వైజ్ ఖచ్చితంగా కుదురుతుంది. సో అక్కడ ఇతరులు అనేవాళ్ళు ఎవరు? మన పిల్లలు. వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాము అని అనిపిస్తుంది, కానీ నిజంగా మనం బ్లేమ్ చేస్తున్నామా వాళ్ళని? లేదు. ఒక కారణం కొరకు వెతుకుతూ ఉంటే అది కనపడింది. అది చిన్న కారణం మాత్రమే, కారణం కూడా కాదు. ఒకవేళ చెప్పాలి అనుకుంటే అలా సమర్థించుకుంటాం, మన లోపల మనం సమర్థించుకుంటాము. సో అలాంటివి ఏమైనా కూడా ఉన్నా చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఇతరులు మనలోని నిరాకరించే తత్వాన్ని సమర్థించుకోవడానికి విషయాన్ని ఇతరులపైకి నెట్టేసి మన శక్తినంతా వారికి ఇచ్చేస్తాము. ఎలాగా? చాలా పాయింట్స్ చెప్పారు. దైవత్వం దీనికి అంగీకరించదు. మొదలు పెట్టడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇదైతే చాలా మంది చెప్తారు. ఏదైనా కొత్తది మొదలు పెడుతున్నప్పుడు ఈరోజు మంచి రోజు కాదులే, రేపు చేస్తాను. ఈరోజు ఇదిలే, నాకు ఇదంత పెద్దగా అచ్చి రాదు, ఇంకొక రోజు చేస్తాను, లేదా ఇంకొక నెలలో చేస్తాను, లేదా నేను పలానా ప్లేస్కి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక చేస్తాను, లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి, పిల్లలకి వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక చేస్తాను, మా వారికి ఆఫీస్ ట్రిప్ ఉంది, 2 రోజులు వెళ్తారు, ఇంకా ఎందుకులే ఇప్పుడు, తను వచ్చాక హాయిగా అప్పుడు మొదలు పెట్టేస్తాను, లేదా మా వారికి ఆఫీస్ ట్రిప్ ఉంది, అతను వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను, అప్పుడు నాకు పని ఉండదు. ఇలా రకరకాలుగా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాం. లేదా మంచి రోజు కాదను, లేదా మంచి రోజు కొరకు వెయిట్ చేస్తున్నాను, లేదా ఈ రోజు సరి అయిన రోజు కాదను, ఇలా రకరకాలుగా. అలా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. నేను చిన్నగా ఉన్నప్పుడు చదివిన ఒక కోట్ చెప్తాను మాస్టర్స్. గోడ మీద వాల్ హ్యాంగింగ్స్ లాగా పెట్టుకునే వాళ్ళం కదా, ఇప్పటికి కూడా మనం పెట్టుకుంటాం మంచి మంచి కోట్స్. చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసాను. అదేంటంటే అప్పటికి నాకు ఇంగ్లీష్ అలా చదవడం వస్తుంది అంతే, గొప్పగా కూడా కాదు, చదవడం వస్తుంది. చాలా ఇష్టంగా చదువుతూ మీనింగ్స్ తెచ్చుకోవడానికి ఇష్టపడేదాన్ని. ఏమనంటే, దెర్ ఈజ్ నో రాంగ్ టైం టు డూ ద రైట్ థింగ్. ఆ వాక్యం నేను చదివిన వాక్యం. దెర్ ఈజ్ నో రాంగ్ టైం
టు డూ ద రైట్ థింగ్. మీ మనసులో ఆ భగవంతుడు ఏదైనా ఆలోచనను, ఒక మంచి ఆలోచనను, ఒక మంచి పని చేయడానికి పుట్టించాడనుకోండి, దానికి సరి అయిన టైం ఏది అంటే ప్రస్తుత క్షణమే. తిథి వార నక్షత్రాలు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుని చేసేవి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు, అలాంటి పేరంటాలు అలాంటివి ఉంటాయి. వాటిని పక్కన పెట్టేద్దాం, అవి ఎలాగో చూసుకునే చేస్తాము. కానీ నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. టీచర్ మంగళవారం స్టార్ట్ చేస్తాంది, మంగళవారం రోజే క్లాస్ ఉంది. నో అండి, నాకు మంగళవారం కుదరదు, నేను మంగళవారం స్టార్ట్ చేయను అంటే ఇంకంతే, అది పెండింగ్ పడిపోతుంది. ఆ దైవమే ఆ రోజు ఇచ్చాడు, ఆ దైవానికే దండం పెట్టేసుకుని నేను స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఎంతో చక్కగా ముందుకు సాగేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు అని చెప్పేసుకొని వెళ్ళిపోవడమే. మంగళవారము అన్నింటికీ మంచిది కాకపోతే ఎందుకు ఆ వారం ఉంటుంది? ఏదో కొన్ని వాటికి మంచిది కాకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, ప్రతిదానికి అన్వయిస్తూ ఉంటాం దాన్ని. నో, ఆ కొన్నింటికి పెట్టుకుందాము, మిగతా వాటికి ప్రతిదానికి చూసుకోనక్కర్లేదు. అలా చూసుకున్నట్లయితే మంగళవారం అనే రోజు ఉండకూడదు. అలాగే నలుపు, అది కూడా అంతే, కొన్నింటికి పనికి రాకపోవచ్చు, కొన్ని శుభకార్యాలకు పనికి రాకపోవచ్చు, పెద్దవాళ్ళు ఏదో రీజన్కే చెప్పి ఉంటారు, దాన్ని పాటిద్దాం. కానీ ప్రతిదానికి అవసరం లేదే, అవసరం లేదు అలాగా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. తర్వాత నేనున్న వాతావరణం అంత మంచిది కాదు అని ఇంకొక రీజన్ చెప్పుకోవడం. నాకు ఒక సరి అయిన గురువు కానీ, పుస్తకం కానీ, క్లాస్ కానీ, సరి అయిన సదుపాయాలు కానీ లేవండి, అందుకే నాకు కుదరదు. లేదా నా డాక్టరు అవి చేయొద్దని చెప్పాడు, ఆ యోగాలు, ఎక్సర్సైజులు, వాకింగ్లు, డైట్లు, లెట్సే ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు తనకు ఒక ప్రాబ్లం ఉంది, నేను సింపుల్గా మీరు ఇలాగ రోజు ఈవినింగ్ 6 లోపల తినండి, కనీసం ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేయండి, అలాగే కుదిరితే కూర్చొని ఒక అర్ధగంట సేపు మెడిటేషన్ చేయండి అని చెప్పాను అనుకో, లేదు నా డాక్టర్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు, బాగా తినమని చెప్పాడు. బాగా తినమని చెప్పాడు అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంత తినమని చెప్పడం. మన శరీరము అంటే కంప్లీట్‌గా కుంటుబడిపోయి లేవలేనంత బెడ్ రెస్ట్ ఉంటే ఎవరు ఏం చేయలేరు. అలా కాకుండా రెస్ట్ తీసుకోమని చెప్తే ఓన్లీ శారీరకంగా రెస్ట్ మాత్రమే కాదది ఆయన చెప్పేది. మానసికంగా ఆలోచనలకు కూడా రెస్ట్ ఇవ్వమని చెప్పడం. అది ఎలాగ జరుగుతుంది? మెడిటేషన్ ఇలాంటి వాటి ద్వారా జరుగుతుంది. ఏదైనా ఇది చక్కని సజ్జన సాంగత్యం, వాళ్ళ సాంగత్యంలో కూర్చుని వాళ్ళు చెబుతుంటే వినడం, ఏదైనా క్లాస్ వినడం ఇంట్లో, టీవీనో రేడియోనో ఒక సెల్ ఫోన్లోనో ఎక్కడో పెట్టుకొని. అన్నెసెసరీగా ఆలోచనలు చేయకపోవడం విశ్రాంతి, అన్నెసెసరీ పనులు చేయకపోవడం విశ్రాంతి. అక్కడ బెడ్ రెస్ట్ కాకపోతే నేను చెప్పేది. సో మనము దాన్ని కూడా ఒక కారణంలాగా వాడుకొని సింపుల్‌గా అది సమర్థించుకునే తత్వం అక్కడ, అంతే, ఏమీ లేదు. నేను చెయ్యకుండా ఉండడానికి ఇదిగో ఈ కారణం ఉంది అని చెప్పడం అనమాట. నాకంత సమయం ఉండదు, వారి ఆధీనంలోకి వెళ్ళడం నాకిష్టం లేదు, తప్పంతా వాళ్ళదే, అసలు ముందు వాళ్ళు మారి తీరాలి. ఇదైతే ఇంకా 99% ఇదే చెప్తా. ఇంక ఎస్పెషల్లీ మనం స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మన జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, మన లోపల మనకి తెలియకుండా ఏమైపోతుందంటే, నేను కుదురుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాను, ఇంత చక్కటి జ్ఞానం తీసుకుంటున్నాను, ఇంకా ఇంతలా మార్పొచ్చింది, ఇంకెంత మారాలి నేను? అవతల వాళ్ళు కదా మారాలి. యెస్, ఒప్పుకుంటాను. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను కూడా అలా మాట్లాడాను చాలా సార్లు. కానీ ఇంకా కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే ఎప్పుడైనా మనలో మార్పుని తీసుకురావడం ఈజీ అవుతుంది, కానీ ఎదుటివారిలో కాదు డైరెక్ట్‌గా. ఎదుటివారిలో మనం ఎలా మార్పు తీసుకురాగలమంటే ఒకటే ఒక మార్గం, మనలో నుంచి మార్పును మొదలుపెట్టి మన వైబ్రేషన్ పెంచుకున్నట్లయితే, మన ఇంట్లో ఇన్‌కేస్ మన సమస్య ఇంటి సభ్యుల ద్వారా వచ్చినట్లయితే, ఎయిదర్ స్పౌస్ ద్వారా కానంటే హస్బెండ్ ఆర్ వైఫ్ ద్వారా కానీ, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ వచ్చినట్లయితే ఉందనుకోండి, ఎస్పెషల్లీ ఆ కేసులో అయితే మనలో నుండే మార్పు స్టార్ట్ కావాలి, మనలోనే మార్పు రావాలి, మన ద్వారా వైబ్రేషన్ పెరగాలి మనలో, మన ఇంటిలో. ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి.
ఖచ్చితంగా జరుగుతాయి. మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటది? ఇప్పుడు ఒక తాగుబోతు కూడా ఒక గుడి వాతావరణంలోకి ప్రవేశించాలి అంటే అంటిల్ అన్లెస్ అసలు స్పృహ లేకుండా ఉంటే తప్పిస్తే, అది గుడి కూడా అని తెలియనంత స్పృహ లేకుండా ఉంటే తప్పిస్తే ఎంటర్ కాడు. మిగతా ఏ ప్లేస్లోకైనా వెళ్ళిపోతాడు అలా తాగి. ఎందుకలాగా? ఎందుకు పనిచేసింది ఆయన సెన్సెస్ అక్కడ? నేను గుళ్ళోకి వెళ్ళకూడదు తాగి ఉన్నాను అని చెప్పేసి. అది ఆ ఎనర్జీస్ అక్కడ. ఆ భగవంతుడు ఎనర్జీస్. భక్తులు వచ్చి అక్కడ ప్రేయర్స్ చేస్తారు, శ్లోకాలు చదువుతారు, చాంటింగ్స్ చేస్తారు, రకరకాల ప్రవచనాలు, సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, కథలు చెప్పబడతాయి, పురాణాలు చెప్పబడతాయి. వాటన్నింటి ఎనర్జీస్తో ఉంటుంది ఆ ప్లేస్. అందుకని ఎల్లలేడు. అదన్నమాట. సో, మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అలాంటి వాతావరణం ఇంట్లోనే? ఖచ్చితంగా చేయొచ్చు. మనం ప్రతి పురాణంలో, ప్రతి కథలో, ప్రతి ప్రవచనంలో వింటున్నదేంటి? అసలు అల్టిమేట్ ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనలో ఉన్న పరమాత్మని మనం గ్రహించడం. అంతే కదా! అంటే మనలో పరమాత్మ ఉన్నాడు. మరి మనమున్న ప్లేస్ దేవాలయం ఎందుకు కాకూడదు? ఆ పరమాత్మని గుర్తించి ఆయన గురించి ఆలోచిస్తూ, అంటే మంచి ఆలోచనలు చేస్తూ, నేను చెప్పడం మంచి పనులు చేస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ, అదే కదండి సత్యం మాట్లాడుతూ, సత్యంగా ఉంటూ అలా చేశామనుకోండి, మన హృదయం దేవాలయం అయిపోతుంది, మన ఇల్లు కూడా దేవాలయం అయిపోతుంది. ప్రయత్నించి చూడండి. అవతలి వారిలోనే మార్పు రావాలి అని అనుకోవడంలో అనుకోండి, ప్రే చేయండి. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు చక్కటి మార్పు రావాలి, తప్పులేదు అందులో. కానీ వాళ్ళల్లో రావాలి అని ఎదురు చూడకండి. మీ పరిస్థితి మారాలంటే ఫస్ట్ మీలో మార్పు రావాలి. వైబ్రేషన్ పెంచండి. అన్నింటికి మూల ఫార్ములా మీ యొక్క ఎనర్జీని పెంచుకోవడం, మీరు ఎదగడం. అప్పుడు ఒక్కొక్క సమస్య పిట్టల్లాగా రాలిపోతాయి అని చెప్తారు. మీరు ఎగురుతున్న కొలది మీ 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 స్టేట్‌ని అందుకోలేని వాళ్ళు ఇంక మిమ్మల్ని బాదర్ చేయడానికి ఉండలేరు వాళ్ళు. ఇంక కుదరదనమాట. సో, అత్యంత సులువైనది, తప్పనిసరిగా వర్క్ అయ్యే మార్గం ఏంటి అంటే, మన వైబ్రేషన్‌ని పెంచుకోవడం. దానికేంటి? మనకున్నది జ్ఞానం తీసుకోవడం, ధ్యానం చేయడం, సాత్వికమైన ఆహారం, మానసికంగా గానీ, శారీరకంగా కానీ, వీలున్నంతగా మన పరిధిలో మనం ఏం చేయగలమో దానికి సంబంధించిన సేవ చేయగలగడం. ఏది కుదిరితే అది. సేవ ద్వారా చాలా ఎక్కువ ఎనర్జీస్ చాలా బల్క్‌లో యాడ్ అవుతాయి మాస్టర్స్. నిస్వార్థమైన సేవ. మళ్ళీ దాని గురించి ఎక్స్‌పెక్ట్ చేయకండి. నాకు ఇదొస్తుంది, పుణ్యం వస్తుందని కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా ఏది రావాలో అది భగవంతుడు ఇచ్చేస్తాడు. నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేను కదా, ఆయన ఇవ్వడు అని ఏం కంగారు పడకండి. ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా ఏది రావాలో అది మీరు అనుకున్న దానికన్నా ఇంకో 1,00,000 రెట్లు ఎక్కువే కలిపేస్తాడు. మన బుర్ర కొద్దిగా ఆలోచిస్తది. ఆయన బుర్ర ఆయన సంతోషపడినట్లయితే అనంతంగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాడు మన ఉద్దేశాన్ని బట్టి. సో, సేవా మార్గం అనేది కూడా ఎలా చేయగలిగితే అలాగా. సో, అది కూడా. తర్వాత నాకు అది వచ్చేదాకా నేనిలాగే ఉంటాను. ఏదో ఒక దాన్ని కారణంగా చెప్పుకొని, అదిగో అదొచ్చాక చేస్తాను నేను. అదయిపోయాక చేస్తాను. నేను దాని కొరకు ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నాను. అది ఇది అంటే కుదరదు. అందుకని చెయ్యను. కొన్ని రకాల పనులు అలా ఉండొచ్చు. ఒకేసారి 2 పనులు మొదలుపెడితే అవ్వకపోవచ్చు. కానీ చాలా రకాల పనులు ఆ పని అదే చేసుకుంటాము, ఈ పని ఇదే చేసుకుంటాము. ఇప్పుడు ఆఫీస్ పని చేస్తూ ఉంటాము. ఇంటికొచ్చాక ఇంటి పని చేసుకోమా? పిల్లలొచ్చాక పిల్లల కార్యక్రమాలు చూడమా? వాళ్ళకెక్కడికైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటే వాళ్ళ ట్యూషన్స్, స్కూల్స్ అలాంటి వాటికి తీసుకెళ్ళమా? ఎలా చేయగలుగుతున్నాం? అవన్నీ కంపల్సరీని బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకున్నాం మనం. అందుకని చేయగలుగుతున్నాం. అదే విధంగా నీ యొక్క ఆత్మ ప్రగతికి ఏది ముఖ్యమో దాన్ని కూడా అలాగే ఫీడ్ చేయి. ఆటోమేటిక్‌గా నీకు అందులో టైం దొరుకుతుంది. ఎక్కడో దగ్గర దొరుకుతుంది నీ సంకల్పాన్ని బట్టి. అవసరమైతే ఒకటి, ఏదైనా నువ్వు చేయాల్సిన పనిని ఇతరులకు అప్పగించేస్తాడు ఆ భగవంతుడు. నీకెంత బాగా చెయ్యాలనుంది అనే ఉద్దేశాన్ని చూసి. అలాగే
నువ్వు నన్ను అర్థం చేసుకోవు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు, ఇలా చేయడానికి మా ఇంట్లో పద్ధతి ఒప్పుకోదు, లేదా మా మతానికి, మా కులానికి విరుద్ధము, ఇంకొకటి మా సాంప్రదాయం ఒప్పుకోదు, దీన్ని సమాజం ఒప్పుకోదు, ఇలా రకరకాల కారణాలు. ఇవన్నీ కూడా ఇతరుల మీద పెట్టిన కారణాలే. తర్వాత కొన్ని స్వంత అభిప్రాయాలు అని కూడా చెబుతున్నారు. ఆ స్వంత అభిప్రాయాలు ఏంటంటే, మనలోని కొన్ని అభిప్రాయాలు కూడా మనల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఏమని? ఇప్పటికి నాకు చాలా వయసయిపోయింది. ఈ వయసులో ఏం నేర్చుకుంటాను? ఏం మొదలు పెడతాను? ఎప్పుడో 20 సంవత్సరాలకు మొదలుపెట్టుంటే బావుండేది. ఇప్పుడేం చేస్తాను నేను? అయిపోయింది. ఇంక ఈ జీవితం అయిపోయింది. అలా అనుకోవడం. తర్వాత నేను చాలా చిన్నవాడిని, చిన్నదాన్ని. ఈ వయసు నుంచి అక్కర్లేదులే. ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత. అలా. నేను చాలా లావుగా ఉంటాను. ఇంత లావుగా ఉండి నేనెలా చేస్తాను ఆ పని? నా వల్ల కాదు. నేను కూర్చోలేను. గంట సేపు కూర్చొని మెడిటేషన్ అంటే నా వల్ల కాదు. నేను ఇంత లావుగా ఉన్నాను. సన్నగయ్యాక మొదలు పెడతా. తర్వాత నేను చాలా బక్కగా ఉంటాను. నేను చాలా పొట్టిగా ఉంటాను. పొడవుగా ఉంటాను. నాకు లేజీనెస్ ఎక్కువ. నేనలా పనులు డిసిప్లిన్‌గా చేయాలంటే కుదరదు నాకు. నాకు చాలా లేజీ. చిన్నప్పటి నుంచి అదే. ఇప్పుడెక్కడ పోతుందండి నాకు లేజీనెస్ పోవాలంటే? ఇలా కారణం చెప్పుకోవడం. ఇది ఒక అవకాశం అనుకుని మనలో ఇన్‌కేస్ ఆ లేజీనెస్ ఉన్నా అది పోగొట్టుకోవాలి. మన ముందర ఏ ఆపర్చునిటీ అయితే వచ్చిందో దాన్ని పట్టుకొని మనలో ఉన్న ఒక సరికాని అలవాటు ఏదైతే ఉందో దాన్ని వదిలించుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే సరికాని అలవాటుని సాకుగా చూపించి సరి అయిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటాం. జనరల్‌గా అన్నీ ఏది చెయ్యకూడదో అది చేయడం, ఏది చెయ్యాలో దాన్ని చెయ్యకపోవడం. అదే మెయిన్ ప్రాబ్లమ్ అయి కూర్చుంది ఈరోజు. చాలా మంది ఈ కాలపు పిల్లలు మార్నింగ్ లేవాలంటే అస్సలెవరు. నైట్ మాత్రం 12, 1 2, 3 ఎంతవరకైనా ఉంటారు. మార్నింగ్ మాత్రం లేవరు. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేయాలి. అది కరెక్ట్. చెప్పాలి అంటే దినచర్య స్టార్ట్ కావడము శారీరకంగా గానీ, మానసికంగా కానీ, ఇంటలెక్చువల్‌గా కానీ అది ఎంత ఉపయోగము లేవగానే దేహశుద్ధి అనేది మనకు తెలుసు. కానీ ఈ కాలం పిల్లలు నైట్ పడుకునే ముందు చేస్తారు. సూర్యుడున్నంత సేపు పడుకోవడం, చంద్రుడున్నంత సేపు లేవడం, సూర్యోదయాన చేసే సాయంత్రం, సూర్యాస్తమయాన చేయడం, పొద్దున బ్రష్ కొంతమంది చేసుకుంటారు లేదా లిస్ట్రిన్ లాంటివి వేసేసుకుంటారు. నైట్ పడుకునే ముందు చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఇంకేంటి అంటే స్నానం చేసిన తర్వాత తినమని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు ఈ పిల్లలంటే, తిన్న తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. కాబట్టి నేను ఇంకో 2 గంటలు ఆగుతాను. 2 గంటలు ఆగి మళ్ళీ ఇంకోసారి మేస్తాను. సారీ. ఇంకోసారి తింటారు. తిన్న తర్వాత మళ్ళీ 2 గంటలు ఆగాలి. ఇలా రోజు మొత్తం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారనమాట. ఇది నేను చాలా సార్లు చూసాను. చాలా సార్లు తిడతాను కూడా వాళ్ళని. తిన్న తర్వాత స్నానం చేయకూడదంటే దాని మీనింగు స్నానం చేసి తినమని అర్థం. అంతే తప్పిస్తే తిని ఇంకో 2 గంటలు ఖాళీగా ఉండమని కాదు. మా ఇంటికొస్తే పిల్లలు బలవంతంగా తింటారు కదా! లేవగానే ఆకలేస్తుందని ఫస్ట్ స్నానం చేసి రా అని చెప్తాను నేను. తినగానే స్నానం చేయొద్దా ఆంటీ అలా చెప్పారనుకో, అయినా సరే చేసి రా అని చెప్తాను నేను. లేదు లేవగానే స్నానం చేసే కిందికి రా. నీకు ఆకలేస్తుందంటే స్నానం చేసి కిందికి రా. ఎంతసేపట్లండి ఇక్కడ షవర్లు అవన్నీ ఉంటాయి. మనం ఏం బకెట్ పట్టుకొని, హాట్ వాటర్ పెట్టుకొని, నీళ్లు పోసుకొని, నీళ్లు తోడుకొని ఇవన్నీ అవసరం లేదు కదా! ఇండియాలోనైనా అందరికీ ట్యాప్ తిప్పగానే వస్తున్నాయి ఇప్పుడు హాట్ వాటర్ అనేవి. కానీ స్నానం చేయడానికి 5 మినిట్స్, 10 మినిట్స్ స్నానం చేయడానికి చాలా బద్ధకమైపోతుంది. రివర్స్ ఎవ్రీథింగ్ రివర్స్. అలాంటివి ఏవి చెయ్యాలో చేయకపోవడం, చెయ్యకూడనివి చేయడం, చేయడం వల్లనే అనుకోని రోగాలు, అనుకోని ఆలోచనలు, అనుకోని మానసికమైన సమస్యలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆహ్, ఇంకొకటి నాకు నత్తి చాలా ఎక్కువ. నాకు అర్హత లేదు. నేను చాలా ఖచ్చితమైన మనిషిని. నేను ఎక్కువగా ఒకే విషయంపై అతుక్కుపోతాను. మిగతా విషయాలంటే నేను పట్టించుకోను. లేదా ఇంకా ఏవైనా చాలా ఎక్కువ అనిపించే అభిప్రాయాలన్నీ కూడా అడ్డంకులే అని చెబుతున్నారు. ఇంకా కొంతమందికట వాయిదా వేసే పద్ధతులుంటాయట. అవి ఎలాగంటే ఆహ్, నేను తర్వాత చేస్తా. ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు నాకంత సమయం లేదు. నా స్వంత పని మానుకొని దానికిప్పుడు సమయం కేటాయించాలంటే నా వల్ల కాదు. ఇది మంచిదే మీరు చెప్పేది. కానీ ఇంకొకసారి చేస్తా.
నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది నా ప్రయారిటీ కాదు మీరు చెప్పేది. మీరు చెప్పే దాని గురించి రేపు ఆలోచిస్తానులెండి. తర్వాత నా పనులు పూర్తయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను. బహుశా మీరు చెప్పే చేయడానికి ఇది మంచి సమయం కాదనుకుంటాను. ఇప్పుడా చెయ్యడం? ఏముంది ఇంకిప్పుడు చేయడం అంతా అయిపోయింది కదా! అని అనడమట. అప్పుడేనా? అంత త్వరగానా? ఏం వయసొచ్చింది? ఇంతకుముందు కొన్ని చెప్పారు గదా! అదే పాయింట్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తున్నాయి. సో, ఇలా అనుకుంటామట. ఇవన్నీ కూడా ఏంటంటే వాయిదా వేసే పద్ధతులు. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు అనేది ఆన్సర్ వాళ్ళకి కూడా తెలియదు. తరువాత మనము మార్పు చెందాల్సిన అవసరం లేదని తప్పించుకోవడం. ఇదొక వితండవాదమండి. వాళ్ళేమనుకుంటారంటే జ్ఞానంతో వాదిస్తున్నాము, చాలా గొప్పగా వాదిస్తున్నాము, అవతల వాళ్ళని తికమక పెట్టి వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతే యెస్! నేను మాట్లాడింది రైట్. నేను జ్ఞానంతో మాట్లాడాను. యెస్! అని అది ఇంకా మూర్ఖత్వం. ఇంకా లోపలికి వెళ్ళడం. వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం. వాళ్ళకై వాళ్ళు ఒక గోతిని తవ్వుకుంటున్నట్టనమాట. వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళు వాళ్ళ మీదనే ఆపోజిట్‌గా వాడుకుంటున్నారు. వాళ్ళకే డేంజర్ అయ్యేట్టుగా వాడుకుంటున్నారు. సద్గురు చెప్తారు. మనకున్న లైఫ్ ఫోర్సెస్ అంటారు. లైఫ్ ఫోర్సెస్ అంటే మనకు ప్రతి ఒక్కరికి బలాలంటూ కొన్ని ఉంటాయి కదా! వాటిని మనకు మనమే వ్యతిరేక దిశలో వాడుకుంటాము. అదే మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్తారు. వాటిని కానీ ఉపయోగించుకోవడం మీకు తెలిస్తే ఇంకా ప్రతి ఒక్కరూ దేవుడే అని చెప్తారాయన. ఇంగ్లీష్‌లో చదువుతాను ఆయన కోట్స్ అన్నీ ఎక్కువగా. నేను తెలుగు యాప్ యేసుకొని ట్రై చేశాను కానీ, అంత ఎక్కువగా నాకెక్కలేదు. ఆ ట్రూ తెలుగు ట్రాన్స్‌లేషను. ఇంగ్లీష్‌ది మాత్రం చూస్తూ ఉంటాను. దాన్ని బట్టి మీకు చెప్తున్నాననమాట. మన స్ట్రెంగ్త్స్ మనకు తెలిస్తే, మన బాడీని మన యొక్క ఆత్మ ప్రగతికి లేదా భౌతిక జీవితంలో ప్రగతికి ఎలా వాడుకోవాలో తెలుస్తుంది అంటారు. అది తెలియకపోవడమే మనం చేసే ఆలోచనలు ఏ ఆలోచన చేస్తే మనకు రైట్ అవుతుంది మనకు తెలియదు ఖచ్చితంగా అని చెప్తారు. తెలిస్తే ఇలాగ ఉండదు. నిన్ను నువ్వు ఇంత హింస పెట్టుకోవు. ఇంత ప్రాబ్లమ్ తీసుకోవు. ఇంత ఏడవవు. దేనికి రెస్పాండ్ అవ్వాలో దానికి రెస్పాండ్ అవుతావు అని చెప్తారాయన. అది తెలుసుకోండి అంటారు. అప్పుడు లైఫ్ ఈజ్ లైక్ ఎ బ్రీజ్. చల్ల గాలి వస్తూ ఉంటే సరదాగా నడిచిపోతూ ఉంటాం గదా! అలా ఉంటుంది లైఫ్ అని చెప్తారు. ఏదైనా ప్రాబ్లమ్ రానివ్వు. కానీ అంతే సుఖంగా, హాయిగా వెళ్ళిపోతూ ఉంటాం. బికాస్ వీ నో హౌ టు హ్యాండిల్ దట్ సిట్యుయేషన్. అండ్ వీ నో వీ విల్ యాక్సెప్ట్ దట్ సిట్యుయేషన్. అండ్ వీ నో దేర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ దట్ సిట్యుయేషన్ దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్. యెస్! దానికి సొల్యూషన్ నిన్న చెప్పుకున్నాం కదా! కొన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఏముండదు. వెయిట్ చేస్తూ ఉంటాము. విట్‌నెస్‌గా, సాక్షిగా ఆ ప్రాబ్లమ్‌ని చూస్తాము. కొన్ని రోజుల పాటో, కొన్ని నెలల పాటో ఉంటుంది. దాని దారిన అది వెళ్ళిపోతుంది. అది మన సహనానికో, లేకపోతే మనం నేర్చుకున్న జ్ఞానానికో ఒక పరీక్షలాగనమాట. మన అవేర్‌నెస్‌కి కూడా ఒక పరీక్షలాగా అది. తర్వాత కొన్నిసార్లు మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి మారాల్సిన అవసరం లేదని సత్యం నుంచి దూరంగా పారిపోతాము. నాలో ఏ లోపము లేదు. ఈ సమస్య పట్ల నేనేమీ చేయలేను. ఇంతకు ముందు ఉందంతా బాగుంది కదా! నేనలా మారితే నాకు ఏం మంచి చేకూరుతుంది? సమస్య గురించి అసలు పట్టించుకోకపోతేనే అది వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. యెస్! ఇక్కడ ఆగుదాం మనము. ఇప్పుడే చెప్పుకున్నాము. కొన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు ఆగితే అదే వెళ్ళిపోతుంది. సాక్షిభూతంగానే ఉండడం అనేవి. కొన్ని ఉంటాయి అలాగా. కానీ అదే ఫార్ములాని తీసుకెళ్ళి ప్రతిదానికి అప్లై చేశారనుకోండి, మళ్ళీ మన జ్ఞానాన్ని మనం వ్యతిరేక దిశలో వాడుతున్నట్టు. మనకు మంచి జరిగే దిశలో వాడుతున్నట్టు కాదు. చెడు జరిగే దిశలో వాడుతున్నట్టు. ప్రతిదానికి అప్లై చేయకూడదు. మ్యాథ్స్‌లో ఒక ఫార్ములా ఉంటుంది. నీకు నచ్చింది కదా అని చెప్పేసి, ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా టెస్ట్‌లో అదే ఫార్ములా వాడతా అంటే ఆన్సర్ వస్తుందా? రావట్లేదు. అలాగే కొన్ని ఆప్షనల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాం నిన్న. ఒక 20 ప్రాబ్లమ్స్ ఇచ్చారు 100 మార్కులకి. ఒక 15 చేయండి 100 మార్కులు. మిగతా 5 మీకు చాయిస్ అని చెప్పేసి చెప్తారు. నేను ప్రతి ఒక్కటి చాయిసే తీసుకుంటాను అంటే 0 వస్తదక్కడ. 5 ఇచ్చారక్కడ నీకు చాయిస్. మిగతా 15 అటెంప్ట్ చేయాలి నువ్వు. అటెంప్ట్ చేయకపోతే ఎన్ని తక్కువ అటెంప్ట్ చేస్తే అన్ని తక్కువ మార్కులొస్తాయి.
వాళ్ళు 5 చెప్పారు కదా! నేను మిగతా 15 మొత్తం 20 కూడా చాయిస్ కిందే తీసుకుంటాను. ఒక్కదానికి కూడా అటెంప్ట్ చేయనన్నా కష్టమే. అలాగే నాకు నచ్చిన ఫార్ములా, నాకు వచ్చిన ఫార్ములానే అన్ని ప్రాబ్లమ్స్‌కి వాడేస్తాను అన్నా అది రైట్ కాదు. ఏ దానికైతే ఆ ఫార్ములా కరెక్టో దానికి పనిచేస్తుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏ దానికి కరెక్ట్ కాదో దానికి ఇంక ఆన్సరు రాదు. మీరు ఆన్సర్ పెట్టినా అది తప్పై కూర్చుంటుంది. మీకు ఏ మార్కులు ఇవ్వబడవు. సేమ్ ఇక్కడ మన జీవితంలో కూడా. నిన్ననే చెప్పుకున్నాం. మరెలా తెలుస్తుంది అది వెయిట్ చేయాల్సిన ప్రాబ్లమా? నేను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమా? ఎలా తెలుస్తుందంటే అవేర్‌నెస్, ఎరుక, జ్ఞానము తీసుకొని ఆ జ్ఞానాన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలవడం అనే ఎరుక. తెలిసిపోతుంది. మన ఎనర్జీ పెరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్‌గా లోపల నుంచి ఆ మాస్టర్, ఆ పరమాత్మ మనకు అందిస్తూనే ఉంటాడు. పుట్టిన పిల్లలకు కూడా బాత్రూమ్ వచ్చిందంటే తెలుస్తుంది కదండీ! వాళ్ళేం చెప్పలేరు. మనమేమి వాళ్ళు నేను బాత్రూమ్ ఎళ్ళురా, తిన్నావు, తాగావు అని చెప్పము. వాళ్ళంతట వాళ్ళు ఆ బాత్రూమ్ చేస్తూనే ఉంటారు. ఎలా తెలిసింది? ఎక్కడి నుంచి తెలిసింది? ఎవరు నేర్పించారు? వాళ్ళకి 1 వస్తే చెయ్యాలని, 2 వస్తే చెయ్యాలని ఎవరు చెప్పారు? లోపలున్న పరమాత్మ నేచర్ కాల్ అంటారు దాన్ని ఇంగ్లీష్‌లో. ప్రకృతి పిలుస్తుంది అని తెలుగులో చెప్పాలి అంటే నేచర్ కాల్ అంటారు. అలా న్యాచురల్‌గా జరిగేవి చాలా ఉంటాయి. మన శక్తి స్థితిని బట్టి ఆ న్యాచురల్‌గా జరిగేవి పెరుగుతూ ఉంటాయి. పరమ గురువులకు, సద్గురువులకు వాళ్ళకు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు తెలుస్తూ ఉన్నాయి. మనకేంటి గతంలో జరిగింది అంతా గుర్తుంటదంటే లేదు. వర్తమానంలో జరుగుతున్నది, ప్రస్తుత క్షణంలో జరుగుతున్నది మొత్తము గమనించగలుగుతున్నామంటే అది లేదు. భవిష్యత్తు గురించి అవగాహన ఉందా అంటే అది లేదు. ఎందుకు? మన శక్తి అక్కడే ఉంది. అంతే ఉంది. ఆ గురువులు కూడా మనలాంటి మానవులుగా జన్మ తీసుకున్న వాళ్ళే కదా! మరి వాళ్ళకెలా తెలుస్తున్నాయి? మనకెందుకు ఏ ఒక్కటి కూడా సరిగ్గా తెలియట్లేదు? ఏంటి డిఫరెన్సు? శక్తి మనలో కూడా. ఇప్పుడు ధ్యానంలోనే కొందరు 3 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. కొందరు 10 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్నది ముఖ్యం కాదు. ఆ 3 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ అవేర్‌నెస్ ఉండొచ్చు. ఎక్కువ జ్ఞానము ఉండొచ్చు. ఆ 10 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి వీళ్ళంతగా లేకపోవచ్చు. బికాస్ నువ్వు తీసుకున్న శక్తి ఎక్కడ, ఎంత, ఎలా ఖర్చు పెడుతున్నావు? దాచిపెట్టుకుంటున్నావా? పెంచుకుంటున్నావా? పెంచుకోవడం అంటే ఏంటి? నీకు తెలిసిన దాన్ని నువ్వు పంచుకుంటూ ఉంటే పెంచబడుతుందది. పత్రిజీ చెప్తారు కదా! పంచితే పెంచబడుతుంది. ఏదైనా సరే. సరి అయినది ఏదైనా మీరు పంచితే పెంచబడుతుంది. మరి వాట్ అబౌట్ సరికానిది? అది కూడా మీరు పంచితే పెంచబడుతుందంటే, మీలో ఉన్న సరికానిది ఏదైనా వేరే వాళ్ళ మీద చూపించారనుకో, దాని ఫలితం కూడా పెంచబడుతుంది. అంటే చెడు ఎక్కువగా జరుగుతుంది మనకి. కానీ మనం మంచి గురించి మాట్లాడుకుంటాం. సరి అయిన దాని గురించి మాట్లాడతాం కాబట్టి, ఆ టాపికే చెప్తున్నాను నేను. పంచితే పెంచబడుతుంది ఈస్ ద ఫార్ములా. సో, మీరు తీసుకున్న జ్ఞానాన్ని కూడా మీకు ఏ మార్గం ద్వారా వీలైతే ఆ మార్గం ద్వారా పంచడానికి ప్రయత్నించండి. ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ. అప్పుడు ఎనర్జీ పెంచబడుతుంది. అప్పుడు లోపల నుంచి ఆటోమేటిక్‌గా సందేశాలు పంపబడుతూ ఉంటాయి. మీరు వింటారు, అర్థం చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని పరిస్థితులు చక్కగా కుదురుతాయి. అనుకూలంగా ఉంటాయి. తరువాత భయమని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే భయమట. ఎన్ని రకాల భయాలుంటాయి మనలో అంటే, అన్నింటికన్నా ఎక్కువగా మనల్ని మార్పు చెందకుండా నిరోధించేది మనకు తెలియని వాటి గురించి భయం. ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటారు దాన్ని. తెలియని దాని గురించి భయం. మీరు గమనించండి, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు మనం ఇంట్లో ఎవ్వరము లేము. వాళ్ళకింకా ఏమీ తెలియదు. చుట్టూ అంటే మదర్‌ని గుర్తుపట్టడం, ఫాదర్‌ని గుర్తుపట్టడం ఏమీ తెలియదు. పసిపిల్లలు అనుకుందాం. వాళ్ళొక్కరే ఉన్నారు. ఓకే. వాళ్ళు కడుపు నిండా పాలిచ్చాము, పడుకోబెట్టేసాము. ఒక్కరే ఉన్నారు. మనం ఇంట్లో ఎవరము లేము. కళ్ళు తెరిచాడు. వాడికి ఏదైనా అవసరముండి పాలో, బాత్రూమో పోయుంటే ఏడుస్తాడు తప్పిస్తే, వాడికి భయపడాలని తెలుసా? నేనొక్కడినే ఉన్నాను. ఇంట్లో అమ్మ, అన్న, అక్క ఎవరూ లేరు. నేను భయపడాలని వాడికి తెలుస్తుందా అండి?
తెలీదు. బికాస్ ఇట్స్ అన్నోన్ ఫర్ హిమ్. భయపడాలని కూడా తెలియదు. అలాగే తెలియని విషయం గురించి భయపడాలి అనేది లేదు వాడికి. తెలిసిన దాని గురించి భయపడొచ్చు. వాడు ఇప్పుడు అమ్మా నాన్నని గుర్తుపడతాడు. అప్పుడేంటి, లేవగానే కళ్ళు తెరవగానే అమ్మో నాన్నో కనిపించకపోతే కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏడ్చేస్తాడు. వాడికి ఏమీ ఆకలి లేకపోయినా, బాత్రూమ్ అలాంటిది లేకపోయినా కళ్ళు తెరవగానే అమ్మో నాన్నో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు కనపడాలి. లేకపోతే వాడికి భయం వేస్తుంది, ఏడ్చేస్తాడు. ఎందుకంటే తెలిసింది, అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఉంటారు, వాళ్ళు లేరు అనగానే భయం అనేది వాడికి తెలిసింది అక్కడ. మనం భయపడితే గీయపడితే తెలిసిన దాంట్లో మనం చెయ్యలేకపోతే భయపడాలి, కానీ తెలియని దాన్ని మొదలు పెట్టడం గురించి భయపడొద్దు యాక్చువల్లీ. కానీ ఎగ్జాక్ట్లీ అదే పని చేస్తాం అందరము. 99.99% మంది ఒక తెలియని దాన్ని గురించి మొదలు పెట్టేటప్పుడు భయంతో మొదలు పెడతారు, లేదా భయంతో అసలు స్టార్టే చెయ్యరు. యూనివర్సల్ ప్రాబ్లం ఇది. సో అది చెప్తున్నారు, ఎక్కువగా మనల్ని మార్పు చెందకుండా నిరోధించేదట తెలియని వాటి పట్ల ఉండే భయం. ఏమంటాము, నేనింకా సిద్ధంగా లేను, వాళ్ళు నన్ను ఒప్పుకోరేమో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నా భర్తకు చెప్పాలంటే భయం, నా భార్యకు చెప్పాలంటే భయం, నేను గాయపడతానేమో, నేను మారాల్సి వస్తుందేమో అలా చేస్తే, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమో, ఏమో 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 అని పెడుతున్నారు చూడండి. బికాస్ తెలియదు వాళ్ళకి, ఊరికే అలా భయపడ్డం. నాకు సమస్య ఉన్నట్లు ఇతరులకు తెలియడం నాకు ఇష్టం లేదు, నా భావాల్ని ప్రకటించేందుకు నాకు చాలా భయంగా ఉంది, నాకంత శక్తి లేదు, నేను ఎటు వెళ్తున్నానో ఏమవుతానో అలా చేస్తే ఎవరికి తెలుసు, నా స్వేచ్ఛను కోల్పోతానేమో, నా టైమును కోల్పోతానేమో, లేదా నేను ప్రస్తుతం అనుభవిస్తున్న సుఖాలను కోల్పోతానేమో ఆ మార్గంలో వెళ్తే, ఇది చేయడం చాలా కష్టం, ఇప్పుడు నా దగ్గర కావలసినంత డబ్బు లేదు దానికి, లేదా సమయం లేదు, దీనికి నేను తగినవాణ్ణి కాను, నేనెవ్వరిని జనరల్గా తొందరగా నమ్మను, నా పరువు పోతుందేమో, నేను బాగాలేను, నేను ఇలా చేస్తే నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. ఒక 3 days మెడిటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి కడతాల్లో. ఎప్పుడు ఇంట్లో అసలు ఎవరికీ అలవాటు లేదు అలాంటి వాటికి వెళ్ళడము. వెళ్ళాలి అనిపిస్తోంది, ఆ క్లాస్లో ఉన్నవాళ్ళు వెళ్తున్నారు, ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు సహాయం చేస్తా అన్నారు, మేము వెళ్తున్నాం మాతో పాటు రమ్మని చెప్పారు, స్టిల్ లోపల భయం. ఇలాంటి వాటికి వెళ్తే ఇంట్లో ఉన్నవాళ్ళు బంధువులు, ఈ అమ్మాయి సన్యాసుల్లో కలిసిపోతుందేమో, ఈ అమ్మాయి ఇలాంటి వాటిని ఇంట్లో భర్త పిల్లల్ని వదిలేసి ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతుందేమో. ఇది ఉండే ఉండే భయమే కదండి మామూలుగా, ఎస్పెషల్లీ లేడీస్కి. తర్వాత నేను బాగా లేను, ఈ విధంగా లిస్టులో మీరు ఎన్నైనా రాస్తూ పోవచ్చు. పై వాటిలో కొన్ని మీలోనూ కూడా ఉన్నాయని మీరు గుర్తించారా? ఇన్ని పాయింట్స్ ఈవిడ ఎందుకు చెబుతున్నారంటే, ఈ బుక్ చదివే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, రైట్? అందరికీ ఒకే రకమైన భయాలు ఉండకపోవచ్చు. లిస్ట్ ఇచ్చినట్లయితే అందులో ఏదో ఒకటో కొన్నో వాళ్ళకు తగులుతాయి. అప్పుడు వాళ్ళలోకి వాళ్ళు చూసుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళు దానికి పరిష్కారం వెతుక్కుంటారు, దాని నుంచి బయటపడడానికి. అందుకని ప్రతి పాయింట్ కింద చాలా అంటే చాలా పాయింట్స్ ఇచ్చారని, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కింద చాలా పాయింట్స్ లిస్ట్ చేశారనమాట, ఏదో ఒకటి టచ్ అవుతుంది అన్నట్టుగా. పై వాటిలో కొన్ని మీలో ఉన్నాయని గుర్తించారా? ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణల్ని గమనిద్దాము. నా దగ్గరికి ఒక క్లయింట్ నొప్పులతో చాలా బాధపడుతూ వచ్చింది. ఆమె 3 సార్లు వేర్వేరు ఆటోలతో యాక్సిడెంట్ గురై తన వెన్నుని, మెడని, మోకాలిని విరగొట్టుకుంది. అయినా కూడా ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయి నా దగ్గరికి ఆలస్యంగా వచ్చింది. ఆమెకు తన సమస్యలను నాతో చెప్పుకోవడం చాలా సులభంగా ఉంది, కానీ నన్ను ఒక్క క్షణం మాట్లాడనివ్వండి అని నేనన్నప్పుడు ఆమెలో సందిగ్ధం మొదలైంది. ఆమె కళ్ళద్దాలను సవరించుకోసాగింది, వేరొక కుర్చీలో కూర్చోబోయింది, ఒకసారి బాత్రూమ్ కూడా వెళ్ళి వచ్చింది, తన కళ్ళద్దాలను తొలగించింది. నేనామె యొక్క ధ్యాసను నేను చెప్పేదానిపై మళ్లించలేకపోయాను. తక్కిన సెషన్ అంతా అలాగే గడిచిపోయింది. ఎన్ని గమనించారు చూడండి. ఆవిడ చెప్పారు కదా మొదట్లోనే, బుక్ మొదట్లోనే, క్లయింట్ తన దగ్గరికి వచ్చినట్లయితే తను చెప్పేది వినడంతో పాటు
తన శారీరక కదలికలన్నింటిని కూడా గమనిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఆ సమస్య ఏంటో నేను కనిపెట్టడానికి అని చెప్పేసి చెప్పారు కదా! ఇప్పుడు చూడండి, ఆ క్లయింట్ వచ్చేటప్పుడే ఒక 3 ఆటోలు మారితే 3 ఆటోలలో 3 చిన్న చిన్న యాక్సిడెంట్స్, మెడ, వెన్ను, కాలు అలా ఆ గాయాలు చిన్న చిన్న గాయాలయ్యి వచ్చింది. వచ్చేటప్పటికి అవి చిన్న గాయాలే కానీ నొప్పి లేస్తుంది కదండీ! వచ్చినప్పుడు తనకి ఆ ఇబ్బంది పడుతూ వచ్చింది. వచ్చిన తర్వాత తన ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకోవాలి అని చెప్పేసి చెప్పుకోవడం చాలా సులభంగా అనిపించిందట. ఆ చెప్పబోతుంటే నన్ను ఒక్క క్షణం మాట్లాడనివ్వండి అని లూయిస్ ఎల్హె గారన్నారట. అంటే కళ్ళద్దాలను సవరించుకుందంట. ఒక కుర్చీలో నుంచి ఇంకో కుర్చీలోకి, బాత్రూమ్‌కెళ్ళొచ్చిందంట. తర్వాత కళ్ళద్దాలు తీసి కింద పెట్టిందంట. ఇలా రకరకాలుగా కదలికలు చేస్తోంది. నిన్న మనం చెప్పుకున్న చాప్టర్‌లో ఉన్నాయి. మనకొకటి నచ్చకపోతే మనం ఎన్ని చేస్తాము, రూమ్ నుంచి బయటెళ్ళిపోతాము, అటు చూస్తాము, ఇటు చూస్తాము, రకరకాలుగా చేస్తూ ఉంటాం, ఫోను చూస్తాము. అది చెప్పారు కదా! ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న క్లయింట్ అలాగే చేసింది. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. నేను చెప్పే దానిపైన ఆమె ధ్యాస నిలపట్లేదు అని అర్థం చేసుకున్నాను. మిగిలిన సెషన్ మొత్తం అలాగే గడిచిపోయింది. ఎంతసేపు ఆ వచ్చిన ఆవిడకి తను చెప్పేది ఈవిడ వినాలనుంది కానీ లూయిస్ ఎల్హె గారు చెప్పింది వినాలి అని ఆమె అనుకోవట్లేదు. అంటే అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు జనరల్‌గా ఏంటి అంటే వారు సమస్య గురించి మాత్రమే మాట్లాడతారు. సమాధానం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది సమాధానం కాదక్కడ. చాలామంది ఉంటారండి అలాగా. వాళ్ళనుకుంటారు సమాధానం కొరకు మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ వాళ్ళకెక్కడ కూడా సమాధానం వినే ఉద్దేశ్యం ఉండదు. వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు రకరకాలుగా. కానీ వినరు. ఇది కూడా కామన్ ప్రాబ్లమే. అది మనలో ఉంటే చూసుకోవాలి. మనం ఏదైనా ప్రాబ్లమ్ తీసుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, లేదా మనమే సొల్యూషన్ కొరకు ఆలోచిస్తున్నప్పుడు, ప్రాబ్లమ్ చుట్టూ తిరుగుతున్నామా? సొల్యూషన్ మన లోపల నుంచి వస్తుంటే అసలు వినడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదా బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏదైనా సహాయం చేస్తూ ఉంటే అసలు వాళ్ళకి అవకాశం ఇస్తున్నామా? ఫోకస్ చేస్తున్నామా? అది గమనించుకోవచ్చు. ఇది కూడా మనకు తెలియకుండా ఉంటూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఆమెలోని మార్పుని నిరాకరించే తత్వం యొక్క బహిర్వ్యక్తీకరణలు. అవన్నీ గమనించి ఏమంటున్నారంటే, ఆమెలో మార్పుని నిరాకరించే తత్వం ఉంది. సమస్య చుట్టూనే తిరుగుతూ ఉంటది కానీ, సమాధానం కొరకు సమాధానం అంటే దానికి ఎంతో కొంత మార్పు ఉండాలి కదండీ! ఉన్న ప్లేస్ నుంచి నువ్వు మారితేనే కదా! నీకు ఆ సమస్య నుంచి పక్కకు తొలగినట్టు నువ్వు. ఎక్కడున్నానో అక్కడే ఉన్నావు అంటే, ఆ కూర్చున్న ప్లేస్ నీకు సమస్య అవుతే, సమస్య నుంచి నువ్వెలా బయటకొచ్చినట్లు? ఒక అడుగు ముందుకు వేయడం అంటే అదొక మార్పు. అది సిద్ధంగా లేరనుకోండి, ఇంక సమాధానం ఉండదు. సమస్యలోనే ఉంటాం మనం. పైగా సమస్యకు సమాధానం వెతుకుతున్నాము అన్న భ్రమలో ఉంటాం మనం. ఆమె తనని తాను స్వస్థత పరుచుకోవడానికి సిద్ధంగా లేదు. ఆమె చెల్లి కూడా అలాగే తన వెన్నుని 2 సార్లు విరగ్గొట్టుకుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా అట. ఇంకొక క్లయింటు ఒక నటుడు. అతడు వీధుల్లో నాటకాలేసేవాడు. చాలా బాగా ప్రదర్శనలిచ్చేవాడు. ఇతరులను మోసగించడంలో తను ఎంత తెలివైన వాడోనని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇదొక రోగమనే చెప్పాలండి. చాలా మందికుంటది. ఎస్పెషల్లీ ఈ కలికాలంలో, ఈ కలియుగంలో ఇతరులను మోసం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కన్ను గప్పి ఒక పని చేయడం, అది గొప్పగా చేశానని చెప్పుకోవడం, దానికి మిగతా వాళ్ళు వారేవా అనడము, ఎంకరేజ్ చేయడము, ఇదొక మానసికమైన జాడ్యం అని చెప్పొచ్చు. అస్సలు క్లాప్స్ కొట్టకండి అలాంటి వాళ్ళకి. అస్సలు ఎంకరేజ్ చేయకండి. పొరపాటున మర్యాదకైనా అవును అనకండి. స్టే సైలెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి. కుదిరితే. కొన్నిసార్లు కుదరదు, బాగోదు అలా వెళ్ళిపోవడం. అక్కడే ఉండాలి. క్వైట్‌గా ఉండండి. వావ్! సూపర్. భలే బోల్తా కొట్టిచ్చారండి ఆయన్ని. భలే కన్ను గప్పారండి. మీరు బాగా ఇవి చేయకండి. వాళ్ళకింకా ఎనర్జీ ఇస్తున్నట్టు మనం.
క్వైట్గా ఉండడం కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాదు అని మీకు అనిపించింది అనుకోండి, చుట్టుపక్కల ఏమన్నా అనుకుంటారు అని మీకు ఏమైనా ఉంటే, నేనైతే ఉండొద్దు అని చెప్తాను, అలా అనుకుంటారు అన్నదే ఆలోచన ఉండకూడదు. ఉన్నారు అనుకుంటే జస్ట్ స్మైల్ చేసి వదిలేసేయండి. దట్స్ ఇట్. దట్ షుడ్ నాట్ మీన్ ఎనీథింగ్. వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ఎట్ ద సేమ్ టైం అక్కడ మీ ప్రజెన్స్ ఉన్నట్లుగా. తప్పనట్లయితే బెస్ట్ ఈస్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం. కుదరకపోతే సైలెంట్గా ఉండడం, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. అది కుదరకపోతే ఒక చిన్న చిరునవ్వు నవ్వడం అంతే. నటిస్తున్నట్టుగా నవ్వడం అంతే, ఆ చిరునవ్వు కూడా. హోల్ హార్టెడ్గా నవ్వాల్సిన పని లేదు అక్కడ. అది కూడా. ఇక్కడ యుఎస్కి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, చాలామంది పని ఎవరైతే బాగా చేస్తారో, కార్పొరేట్ ఆఫీసులలో ఫస్ట్ విన్నాను, వాళ్ళ మీద ఎక్కువ పని పెడతారండి. చూశాను కూడా నేను అది. వాళ్ళని వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నేను చూడసలు నెల మొత్తానికి 10 పనులు చేయాలి. కానీ ఒకటే పని చేశాను. ఒకటే ప్రాజెక్ట్ మీద పని చేశాను. బట్ స్టిల్ నాకు రావాల్సినంత అప్రిషియేషన్ వచ్చింది. నా సాలరీ పెరిగింది. నా ప్రమోషన్ పెరిగింది. గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. పర్వాలేదు ఇంతవరకు. వాడు చూడు, నెల రోజుల్లో 10 ప్రాజెక్టులు చేశాడు. 12 చేశాడు. సూపర్‌గా చేశాడు. రోజు 10 గంటలు పనిచేస్తాడు. చాలా బాగా రెస్పాన్స్ ఇస్తాడు మేనేజర్‌కి, టీమ్‌మేట్స్‌కి అందరికి. కానీ వాడికి ఏం ప్రమోషన్ రాలే. ఏం సాలరీ పెరగలే. ఏం జాబ్‌లో ఏ విధమైన మార్పు లేదు వాడికి. ఇలా చెప్పారనుకోండి, దేన్ని ప్రోత్సహిస్తున్నట్టండి? నీకేదో పోయిన జన్మలో ఉన్న కర్మ వల్ల నువ్వు ఏది చెయ్యకపోయినా ఈ రోజు నీకు అన్నీ సెట్ అవుతుండొచ్చు. ఒక్కసారి ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎదుర్కోవాల్సింది ఎదుర్కొంటావు. నీ గురించి గొప్పగా చెప్పుకున్నా పర్లేదు. ఆ పక్కోడిని తక్కువగా చేయకు ఎవరైతే పని చేస్తారో. ఇదే వినేదాన్ని. నేను జాబ్ మొదలుపెట్టిన తర్వాత నేను ఇదే చూశాను ఆఫీస్‌లో. 3 నెలలకు కూడా ఒక చిన్న పని కంప్లీట్ చేయకపోవడం. వాళ్ళనే మేనేజర్ మెచ్చుకుంటూ ఉంటది. వాళ్ళకే టీమ్‌మేట్స్ భయపడుతూ ఉంటారు. అది అది నేను చూసాను నేనది. అలా అలా అయిపోయింది. ఎందుకంటే మనం ఎనర్జీ మొత్తం అలాంటి వాళ్ళకే ఇస్తున్నాము. తెలుసో తెలియకో వాడే గొప్పవాడు, అలా చేయడమే గొప్ప, పని చేసి సంపాదించడం కన్నా పని చెయ్యకుండా సంపాదించేవాడు గొప్ప. అది మనకు తెలుస్తుంది కదండీ! ఆ వాక్యం మాట్లాడుతూ ఉంటే ఇట్స్ సౌండింగ్ నాట్ రైట్. సో, అలాంటి వాటికి ఎనర్జీ ఇవ్వకూడదు. ఇంకొకటుంటుంది. మీరు ఏదీ తినకుండా, ఏదీ తాగకుండా ఇంట్లోనే కూర్చుంటాను అంటే రిలేషన్స్ ఎలా పెరుగుతాయి? టీమ్‌మేట్స్‌తో కానీ, మేనేజర్స్‌తో కానీ, క్లబ్బులు, పబ్బులు ఇలాంటి వాటికి తినడం, తాగడం, కలవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. రిలేషన్స్ పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు వాళ్ళు మీకు ప్రమోషన్స్ ఇస్తారు. ఇంత అగ్లీ వేనా? అందరూ అది సహజమని నమ్మాల్సిందేనా? అదొక్కటే మార్గమా? అది నెగెటివ్ దారిలో వెళ్ళడం కాదా? విపరీతంగా అపోజ్ చేసేదాన్ని నేను ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు. యెస్, 90% అలాగుండొచ్చండి. 10% వేరేలాగా కూడా ఉన్నారు కదా! ఐ విల్ లుక్ ఎట్ దెమ్ అని చెప్పేదాన్ని. ఆ 10%ని చూసుకుంటాను నేను. ఇట్స్ ఓకే. స్లో గ్రోత్ అయితే ఇట్స్ ఓకే. లేదా నా ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి నాకు ఫాస్ట్‌గానే గ్రోత్ ఉందంటే ఐ విల్ బి హ్యాపీ అని చెప్పేదాన్ని. అది చాలా చూసాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు బహుశా నేను మెచ్యూరిటీ అంత లేదేమో కానీ అలా గమనించలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా చూసాను. కార్పొరేట్ ఫీల్డ్ లాస్ట్ 2 డికేడ్స్ నుంచి అంట కదండీ! ఇది చాలా ఎక్కువగా ఉంది. సో, అందుకని అప్పటినుంచి మొదలైందా అది నాకు తెలీదు. సింపుల్‌గా 2 జాబులు చేయడం, 3 జాబులు చేయడం లేదా బిజినెస్‌లు చేయడం ఇలాంటివన్నీ ఏంటి అంటే రిలేషన్స్. నిజమే. వాళ్ళు చెబుతున్నది నిజమే. అలా అవుతున్నది నిజమే. కానీ నేను చెప్పేదేంటంటే దట్స్ నాట్ ద రైట్ వే. డు నాట్ గివ్ యువర్ ఎనర్జీస్ టు అప్రిషియేట్ దెమ్. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అదలా జరుగుతుంది. అంతే కలికాలం అలా జరుగుతూ ఉంది. కానీ జరుగుతుంది కాబట్టి అది సహజము అనుకుని అది సరి అయిన దానిగా మార్చకండి. ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో అవేర్‌నెస్‌తో ఉందాం మనం. మనం చేయకపోవడం ఒక్కటే కాదు. అలా చేస్తున్న వాళ్ళని వహవా, వహవా అనడం కూడా మన ఎనర్జీస్‌నిచ్చినట్టే వాళ్ళకి. సో, అది. తర్వాత హ్మ్.
ఇతరులను మోసగించడంలో తను ఎంతో తెలివైన వాడినని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అతడు ఎంతో మందిని, ఎన్నో సంస్థల్ని మోసగించాడు. అతడు ఏదైనా చేయడంలో దిట్ట. కానీ ఏమీ మిగుల్చుకోలేకపోయాడు. ఇప్పుడే చెప్పాను కదా! టైం నడిచినన్ని రోజులు నడుస్తూ ఉంటుంది. అనుకుంటాడు తన గొప్ప అని. నేను ఇన్ని చేసినా ఇంత బాగా ఉండగలుగుతున్నాను. ఇది నా గొప్ప అనుకుంటాడు. ఆయన గొప్ప ఏమీ కాదు. పూర్వజన్మలలో ఉన్న పుణ్యం అకౌంట్ ఏదో ఉంది. అది ఇక్కడ వర్క్ అవుతుంది. అంతే, ఏం లేదు అక్కడ. అది ఎప్పుడైతే అయిపోద్దో రావణాసుని 10 తలకాయలు తెగిపోయినట్టుగా డౌన్ఫాల్ డౌన్ఫాల్ అయిపోతుంది. రావణాసుని కూడా అంతే కదండి. 10 తలకాయలు ఉన్నాయి. ఎంతో ఏమంటారు, ఆయన చాలా స్పిరిచువల్ పర్సన్. అంటే శివుడి భక్తుడనమాట. చాలా 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 పెద్ద భక్తుడు, గొప్ప భక్తుడు. కాబట్టి నేను గొప్ప భక్తుడిని, నాకు శివుని వరం ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, సంపద ఉంది, ఇంతుంది, అంతుంది అని చెప్పేసి విర్రవీగిపోయాడు. రాముడు ఒక మానవుడు, నన్నేం చేస్తాడు అని చెప్పేసి విర్రవీగిపోయాడు. ఎన్ని సంవత్సరాలు చాగంటి ఏమంటారంటే, వాడికి ఆ భక్తి ఉంది. ఆ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటే ఎనర్జీస్ అని మాట్లాడతాం కదా! ఆ ఎనర్జీస్ ఆయన బ్యాంక్‌లో ఉన్నాయి. మన పెద్దవాళ్ళు మాట్లాడితే పుణ్యం అంటారు. ఆ పుణ్యం వాడి బ్యాంక్‌లో ఉంది. రావణాసురుని బ్యాంక్‌లో ఉంది. ఆ పుణ్యము ఖర్చయ్యేంత వరకు నడుస్తది. ఖర్చయిన మరుక్షణం తెగిపోవాల్సిందే ఆ తలకాయలు. వాడి పాపం వాడు వండుకున్నాడు అంటాడాయన. ఇదే వాక్యం వాడతారు. 10 నెలలు ఆ అమ్మ ఎందుకు కష్టపడింది? అమ్మ కూడా పెద్ద పతివ్రత. శక్తి స్వరూపిణి. ఒక్క క్షణంలో వాడిని మాయం చేయగలదు ఈ భూమి మీద లేకుండా. జస్ట్ సంకల్పం చేత వాడిని చంపేయగలదు. బట్ ఆమె యొక్క ఉద్దేశం వేరు. ఆమె రాముడి సతిగా పేరొందాలి అని అనుకున్నది. సో రాముడు ప్రజ్వలిల్లాలంటే ఆయన గొప్పతనం బయటపడాలి అక్కడ. ఆయన చేత ఇతను చంపబడాలి. అది దానికి ఒక స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. కాబట్టి ఆవిడ వెయిట్ చేసింది. వీడి పుణ్యం ఉంది కాబట్టి ఆవిడ వెయిట్ చేసింది. వీడి పుణ్యం అయిపోగానే రాముడు వచ్చేశాడు, యుద్ధం చేసేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు యుద్ధం లేకుండా రాముడు. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోరా బాబు, పర్వాలేదు ఇప్పటికైనా వెళ్ళిపో అన్నా కూడా ఊహు, నో. పాపం పండిన మరుక్షణం అది అది డౌన్ఫాల్. ఎవరికైనా అంతే. అది కొందరికి ఆబ్వియస్గా కనపడుతుంది, కొందరికి కనపడదు. అంతే తప్పిస్తే ఖచ్చితంగా ఉంటుంది అది. కానీ ఏమీ మిగుల్చుకోలేకపోయాడు. ఎప్పుడూ డబ్బు లేకుండా బాధపడుతూ ఉండేవాడు. కనీసం ఇంటి అద్దెను, టెలిఫోన్ బిల్‌ను కూడా కట్టలేకపోయేవాడు. అతడి బట్టలు నలిగిపోయి ఉండేవి. అతడికి ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా అవకాశం తరచూ దొరికేది కాదు. వీటికి తోడు అతడు కొన్ని ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉండేవాడు. జీవితంలో ప్రేమ అనేది అసలు అతనికి ఉండేది కాదు. అతడి అభిప్రాయం ఏంటి అంటే, తన జీవితంలో మంచి జరిగిన తర్వాతనే తను ఇతరులని మోసం చేయడం మానుతాను అనేవాడు. బహుశా అతడు జీవితంలో బయటికి పంపే ఆలోచనలకి, మాటలకి, చేష్టలకి అతడికి ఏ మంచి రాదేమో. మొదట అతడు మోసం చేయడం ఆపాలి. ఆ తర్వాత తన పద్ధతుల్ని వదిలిపెట్టలేకపోయాడు. ఈ విధంగా అతడిలో మార్పుని నిరాకరించే తత్వం వ్యక్తమవుతుంది. అతనేమంటాడంటే, అంటే అతని ఉద్దేశం, అతని అభిప్రాయం ఎలా ఉండేదటంటే, ముందు నేనెప్పుడు మోసం మానుతాను, మోసం చేస్తున్నాను అవన్నీ అతనికి తెలుసు. ఎప్పుడు మానుతాను? బయటంతా అంత సవ్యంగా ఉన్నప్పుడు నేనప్పుడు మానుతాను అనేవాడు. అది మార్పుని నిరాకరించే తత్వం అని చెప్తోంది. అని చెప్పి దానికి సంబంధించిన ఆలోచనలే, దానికి సంబంధించిన మాటలే, చేష్టలే చేసేవాడు. నిరంతరం దాన్ని ఏ దాన్నైతే బయటికి పంపిస్తున్నాడో అదే కదా మళ్ళీ పొందుతాడు. యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటి? నువ్వేదైతే ఈ బయటికి, అంటే నువ్వు చేసే ఆలోచన, మాట, చేష్ట ఏదైతే ఉందో దానికి 10 రెట్లు నీకు ఇవ్వబడుతుంది. అది మంచా చెడా నువ్వే చూసుకో. నీకేది కావాలో అది నువ్వే చూసుకో. నీకు కావాల్సిన దాన్ని నువ్వు రిలీజ్ చేయి. నువ్వు రిలీజ్ చేసిన దానికి 10 టైమ్స్ ఆర్ 1000 టైమ్స్ ఆర్ 100 టైమ్స్ నేనిస్తాను. ఫార్ములా ఈజ్ దట్ సింపుల్. యూనివర్సల్ ఫార్ములా. ఇంత చక్కగా ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు సరికాని ఆలోచనలు చేయాలండి? చేస్తే 10 టైమ్స్ వచ్చి కూర్చుంటది గదా మన మీదే. ఓకే. ఈ జన్మంతా గడిచిపోతదేమో. సూపర్బ్‌గా మన పూర్వజన్మ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ అంతా యూజ్ చేసుకొని, పుణ్యం బ్యాలెన్స్ ఎంతో చక్కగా అందరిని హింసబెట్టుకుంటూ, అందరిని తిట్టుకుంటూ, విసిగించుకుంటూ, బ్లేమ్ చేసుకుంటూ హాయిగా గడిపేస్తామేమో.
ఎక్కడి పోద్ది? మరి ఈ జన్మలో కూడా అకౌంట్ తయారవుద్ది కదా! ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఖర్చు చేయాల్సిందే కదా! ఐ మీన్ లైక్ వీటన్నింటికి నువ్వు ఏమంటారు? అప్పుగా అనుకోవాల్సిందే కదా! అనుభవించాల్సిందే కదా! మనమందరము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా! మరి ఇంకెలాగ ధైర్యం వస్తుంది చెడు చేయడానికి, చెడు ఆలోచనలు, చెడు మాటలు చెప్పడానికి? రాకూడదు. ఆ భయం ఉండాలి మనకి. ఒక మంచి పని చేయడానికి భయపడ్డం కాదు. ఒక చెడు పని చేయాలంటే వణికిపోవాలి మనం. అమ్మో! ఇలా చేయిస్తే, ఇలా అంటే, ఇలాంటి మాటలు వాళ్ళకు చెబితే, ఇలా ఆలోచిస్తే అసలు, ఆ భయం మనిషికి ఉన్నట్లయితే సరి అయిన విధమైన దారిలోనే ఉంటాడు. వాడి జీవితము బావుంటుంది. వాడి పక్కవాడి జీవితం కూడా బావుంటుంది. ఇంకా ఎప్పుడు ఎవరికి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకెందుకండి భయం? సో, ఆహ్, అతనిలోని మార్పుని నిరాకరించే తత్వం ఆ విధంగా బయటపడింది అని చెప్తున్నారీవిడ. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈ చాప్టర్ అసలు చాలా పాయింట్స్ ఇచ్చారండి. నెక్స్ట్ పాయింట్ మీ మిత్రులను వారిలాగే వదిలిపెట్టేసేయండి అంటున్నారు. ఇది మనము నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందామండి. బహుశా నెక్స్ట్ వీక్ ఉంటుంది మన క్లాస్ మళ్ళీ. అప్పుడు చెప్పుకుందాము. థాంక్ యూ ఆల్ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టుడేస్ క్లాస్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ అండి. లెట్ మీ స్టాప్ ది రికార్డింగ్.